బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్కు ఫెంగల్గా నామకరణం చేశారు. తమిళనాడు వైపు గంటకి 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఈ నెల 30న మహాబలిపురం వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఏపీలోని కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పోర్టుల వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం, అమరావతి. నిన్నటి రోజున నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఇది ప్రస్తుతం ఈరోజు ఉదయం 11:30 గంటలకు చూసినట్లయితే 8.7 అలాగే 82.2 రేఖాంశ అక్షాంశంల దగ్గర ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది చూసినట్లయితే శ్రీలంకలోని ట్రింకోమలకి తూర్పుగా 110 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రాబో 6 గంటల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొంచెం బలపడి తుఫాన్గా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబో 2 రోజులు చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీర ప్రాంతం వైపు నుండి ప్రయాణించి తమిళనాడు తీర ప్రాంతం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. వీటి ఫలితంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు చూసినట్లయితే ఈరోజు మరీ ముఖ్యంగా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. రేపటి రోజు అనగా 28వ తారీఖున చూసినట్లయితే మనకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా, దాని పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే 29వ తారీఖున చూసినట్లయితే తీర ప్రాంతం వెంబడి జిల్లాలు, తీర ప్రాంత జిల్లాలు అనేటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతితో సహా చిత్తూరులో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30వ తారీఖు చూసినట్లయితే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. సత్యసాయి, అలాగే బాపట్ల, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా మనకు చూసినట్టయితే 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఏవైనా మనకు కోతకు వచ్చినటువంటి పంటలు ఉంటే తక్షణమే కోత కోసేసి పంటఅనేది సక్రమైనటువంటి పద్ధతులు నిల్వ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైనా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే ఈ మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందా. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో, అలాగే చిత్తూరు జిల్లాలో ఏవైనా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే అక్కడ పడ్డటువంటి నీళ్లు ఎక్కువ రోజులు అక్కడే నిల్వ ఉండకుండా, లేకపోతే కట్టలు తెగే పరిస్థితి రాకుండా మనకు కావాలన్నట్టు దానికి అనుకూలంగా దానికి పడ్డటువంటి వర్షము వెంటనే వెళ్ళిపోవడానికి పరిస్థితులు అనుకూలంగా చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.